వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి మరియు కర్నూలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కోసిగా ప్రొహిబిషన్స్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు రాబడిన సమాచారము మేరకు అగసనూరు నుంచి కందుకూరు రోడ్డులో గల శ్రీగురు రాఘవేంద్ర పంప్ హౌస్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 12 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పట్టుకోవడం జరిగింది అని కోసిగా ప్రొహిబిషన్స్ ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. వీటి విలువ సుమారు 46,080 రూపాయలు ఉండవచ్చు అని తెలిపారు. కోసిగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ బి కార్తీక్ సాగర్ మరియు సిబ్బంది భరత్, రవికుమార్, మునిరంగడు పాల్గొన్నారు. ప్రజలు అక్రమ మద్యం గురించి ఫిర్యాదు చేయదలిచినచో 9440902580కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి అని తెలియజేశారు. ఈరోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు గారి పర్యవేక్షణలో మేము రాబడిన సమాచారం మేరకు కందుకూరు నుంచి అగసానూరుకు పోయే రోడ్డులో గల రాఘవేంద్ర పంప్ హౌస్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అక్రమ మద్యము నిల్వలు చేసినారు, దాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి సమాచారాన్ని పొంది అక్కడ దాడి చేసినప్పుడు అక్కడ అగసానూరుకు చెందినటువంటి భీమేష్ అనేటటువంటి వ్యక్తి మరియు కోసిగి గ్రామానికి చెందినటువంటి రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా 12 బాక్సుల మద్యాన్ని 2 సంచులలో పెట్టుకొనేసి దాన్ని తరలించడానికి సిద్ధమై ఉండగా వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ భీమేష్ అనే అతను చుట్టుపక్కల గ్రామాలకంతటికీ సప్లై చేసేటటువంటి వ్యక్తి అని, తర్వాత ఈ రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి కోసికి చెందిన వ్యక్తి అప్పుడప్పుడు అతనికి సహాయకంగా వెళ్తూ అతని దగ్గర నుంచి కొన్ని బాక్సులు తెచ్చుకొని 2-3 బాక్సులు కోసిగిలోన అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి అని నిర్ధారణ తేలింది. దాని ప్రకారంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. ఈ కేసులో పట్టుకునే దాంట్లో కార్తీక్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది భరత్, మునిరంగడు మరియు రవి పాల్గొనడం జరిగింది. నా పేరు భార్గవ్ రెడ్డి, ఎక్సైజ్ సిఐ కోసిగి.